వారి మైకంలో కా అనే అక్షరంతో మొదలయ్యే ఒక మగాడు పడకుండా చూడాలి. అలాగే గురుబేబీ. ఇంకా నీకేదైనా కోరికుందా? ఉంది గురుబేబీ. ఒకే ఒక్కసారి మీ మొహాన్ని చూడాలని. ఏమందం ఏమందం. కనిపించమంటేనే కళ్ళు మెరుపుట్లు గులిపే వెలుగు. అమ్మా అమ్మా, మీ అసలు రూపం చూపిస్తే ఇంకా మా కళ్ళు మాడిపోతాయేమో. చల్లబడు తల్లి, చల్లబడు. చల్లబడు తల్లి, చల్లబడు. చల్లబడమ్మా, చల్లబడు. ఏమందో ఏమందో. వసై, ఏంటి వీళ్ళందరినీ మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. చేయలేవు అంతే. అక్క నువ్వుండు. ఉండొద్దత్తయ్య, మౌనంగా ఉండొద్దు. దీని సంగతి ఇప్పుడే తెలిసేద్దాం. తేల్చాలంతే. ప్రాణాలు తీస్తాం. మా బేబీ మాత్రం ఎవరైనా ఏమైనా అంటే మీ మొహం మీరేం చేస్తారా? ఆగరా, నువ్వు కూర్చో. ఒరే కార్తికేయ, దేవుడు భక్తుల్ని నువ్వేమన్నా అను ఊరుకుంటారు గాని ఇలాంటి బేబీ బాబా భక్తుల్ని ఏమన్నా అంటే ఊరుకోరు. వాళ్ళ వెనక మినిస్టర్లు ఉంటారు. ఏంటన్న మినిస్టర్లు? అవునండి. ఏంటి నీ ప్రవచనాలు మేము వినాలా? నువ్వు ప్రవచనాలని చెప్పి నన్ను నా భర్తని వేరు చేస్తావా? అక్షర ఊరుకో. ఏంటి నందిని దానికి భయపడేది? యదవ సినిమా కబుర్లు చెప్పి బేబీ అవతారం ఎత్తితే మేము నమ్మాలా? ఇప్పుడే తెరని లాగేస్తా. అప్పుడు దీని సినిమా ఏంటో వీళ్ళందరికీ చూపిస్తా. వస్తున్నానే, వస్తున్నా. जय बेबी माता के, बेबी माता के, बेबी माता के।
టిప్పు 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 సుందరి మంచి మాట చెప్పనీవే టిప్పు సుందరి టిప్పు 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 సుందరి మంచి మాట చెప్పనీవే టిప్పు సుందరి జీవితమే మూడే మూడు గంటలులే మూడే మూడు గంటలు అంటే మూడే మూడు ప్రాయాలే శిశువు ప్రాయం ఒకటి పడుచు ప్రాయం రెండు ముసలి ప్రాయం మూడు అమ్మా 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 వస్తున్నానరా వాళ్ళు వచ్చేసారా ఎవరక్క వచ్చేది? ఆ పోలీసులు. ఆ బేబీని న్యూసెన్స్ చేస్తుందని దాని మీద మా ఆయన న్యూసెన్స్ కేసు పెట్టారత్తయ్యా. అవును జగదీశ్వరి, ఇవాళ దాని పీడ విరగడవుతుందనుకో. అమ్మో అమ్మో, రాత్రి అది ఎంత గొడవ చేసింది. దాని పాపాన అదే పోతుంది. పోలీసుల దాకా ఎందుకురా? రావాలే మావయ్య, పెద్ద గురివినిలా ఫీల్ అవుతుంది కదా, రానివ్వండి. దొంగ బాబా కింద జైల్లో పెడతా జయశ్రమ గారు. మరి కాళ్ళు మొక్కి ఇంట్లో పంపిస్తారనుకున్నారా? ఏడు కొండలవాడ, ఆ పోలీసులు త్వరగా వచ్చి దాన్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తే కృష్ణమూర్తికి తలనీలాలు సమర్పించుకుంటాను స్వామి. రాజేశ్వరి, నీకు నాకు సంబంధం లేనప్పుడు ఇలా మొక్కుకోవడం సంస్కారం అనిపించదు. అరే, మీరు కూడా రాజేశ్వరి మేడం తలనీలాలు ఇస్తారని మొక్కుకోండి మావయ్య. అంతే అంతే అంతే. అలా చేస్తే కాళ్ళు రెండు. స్వామి, ఆ బేబీని తీసుకెళ్లకుండా ఉంటే రాజేశ్వరి తలనీలాలు 2 కత్తెర్లు, ఆహాహా 3 కత్తెర్లు, ఆహాహా 4 కత్తెర్లు కాదు, ఏకంగా గుండె చేయిస్తాను స్వామి. దాన్ని తీసుకెళ్ళడం మాత్రం ఇంపాయిజన్. ఇంపాయిజన్ కాదు మేడం, ఇంపాసిబుల్. ఏదో ఒకట్లేవే. జీప్ సౌండ్ వచ్చింది. రండి, వాళ్ళు వచ్చినట్టున్నారు. రండి. నీకు గుండు ఖాయం. నడు. నాకు కాదు, నీకే. నీకేనే. ఆహా, నీకే. 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 నాన్న, నీకే. పదండి. రండి. గుండు ఖాయం రా మీ రండి. అమ్మకి. ఆ. బేబీ, టైం బ్యాడ్ అంటే ఏంటి? టైం బ్యాడ్ అంటే అది చెప్పిరాదు సుందరి, వచ్చాకే తెలుస్తుంది. అవును, ఇప్పుడు మీ బేబీకి బ్యాడ్ టైం మొదలవబోతోంది. వచ్చాక మీ అందరికీ తెలుస్తుంది. రండి, రండి ఇన్స్పెక్టర్ గారు. చూడండి, నిన్నటి నుంచి ప్రవచనాలంటూ నాన్న రభస్ చేస్తోంది.
కానీ ఇన్స్పెక్టర్, బేబీకి దివ్య దృష్టి ఉంది ఇన్స్పెక్టర్. లోపల జరిగేవన్నీ కూడా లైవ్ లో టెలికాస్ట్ లో చూపిస్తున్నారు. అవును ఇన్స్పెక్టర్ గారు, ఆ బేబమ్మ అసలు చెంచమ్మా, నువ్వు దాన్ని పొగుడుతావేంటి? రండి ఇన్స్పెక్టర్. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్. వినకండి ఇన్స్పెక్టర్ గారు, ముందు ఆ బేబీ సంగతి చూడండి. రండి. రండి. ఏంటమ్మా తిన్నగా లోనకి వెళ్ళిపోతున్నాడు? మా నచ్చిన మంది తీసుకెళ్ళిపోతాడా ఏంటి? చూద్దాం చెంచు, ఆగు. అమ్మయ్య, పారిపోయిందమ్మా. చూస్తారా ఇన్స్పెక్టర్, మీరు వస్తున్నారని తెలిసి పారిపోయింది. వేర్ ఇస్ బేబీ? బేబీ ఎక్కడ? కమాన్ కమాన్, బేబీ ఎక్కడ? బేబీ ఎక్కడ? కమాన్ కమాన్, బేబీ ఎక్కడ? ఎక్కడ బేబీ? ఏయ్, ఎక్కడుంది మీ బేబీ? చెప్పండి. ఇక్కడ. ఇక్కడికి ఎలా వచ్చావే? ఎక్కడైనా ఉంటుంది. లెఫ్ట్ లో చూస్తే రైట్ లో ఉంటుంది, రైట్ లో చూస్తే లెఫ్ట్ లో ఉంటుంది, పైన చూస్తే కింద ఉంటుంది, కింద చూస్తే పైన ఉంటుంది, ముందు చూస్తే వెనక ఉంటుంది, వెనక చూస్తే ముందు ఉంటుంది, బయట చూస్తే లోపల ఉంటుంది, లోపల చూస్తే బయట ఉంటుంది. దట్ ఈస్ బేబీ. ఏ ఆపమ్మా, నువ్వేమన్నా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? ఏ బేబీని అరెస్ట్ చేయండి రా. ఏంటిది? ఇది జైల్లో ఏం చేసుంటుంది? పోలీస్ ఇన్స్పెక్టర్ అలాగే చూస్తున్నాడు దాన్ని. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఏంటి మీరు దాన్ని అలా చూస్తున్నారు? ఇన్స్పెక్టర్, ఏంటి మీరు అలా చూస్తున్నారు? హా? బేబీ 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 బేబీ. సార్, నేరస్తులకు దండం పెడతారేంటి సార్? రేయ్, ఈ బేబీ నేరస్తురాలు కాదురా. నీలాంటి వాళ్లకు అందనిది అర్థం కానిదిరా బేబీ అంటే. అమ్మా, మీరిక్కడున్నారని తెలియక వచ్చాను, క్షమించమ్మా. ఈ దీనుడికి ఏ శిక్ష వేసినా ఆనందంగా భరిస్తాను. సార్, ఏంటి సార్ ఇది? దీన్ని ఏయ్,
ఈ బేబీని అది ఇది అన్నావంటే 10 ఏళ్ళు బెయిల్ రాకుండా జైల్లో ఉంచేస్తాను. ఇన్స్పెక్టర్, మా బేబీ మీకెలా తెలుసు? లంచగొండులని, అవినీతి పరులని మా డిపార్ట్మెంట్ మీద జోకులేసే సినిమాలు తీస్తున్న ఈ టైంలో మేము దేవుళ్ళమని, జైళ్ళు, పోలీస్ స్టేషన్లు దేవాలయాలని చెప్పిన అమృతమూర్తమ్మ ఈ బేబీ. పోలీస్ బాబు అర్థం లేదు, కొంచెం అర్థం చెప్తారా? తప్పకుండా తల్లి. బేబీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తప్పకుండా చెప్తాను. బేబీ కానిస్టేబుల్, ఒక్కసారి లేవండి. ఏంటి నాటకాలు? ఒక్కసారి లేస్తారా ప్లీజ్? ఏంటమ్మా ఎక్కువ చేస్తున్నావు? ప్లీజ్ ఆవేశపడకండి. ఆవేశం అనర్థదాయకం. నా జీవితమే నాకు స్ఫూర్తి అని ఒకే ఒక్క వ్యక్తి చెప్పాడు. ఆయనే గాంధీజీ. పిల్లలంటే ఇష్టమని ఆయన బర్త్డేని చిల్డ్రన్స్ డేగా అనుకుంటున్నాం. ఆయన నెహ్రూజీ. ఇలా గాంధీజీ, నెహ్రూజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు పాదం మోపి రోజులు, నెలలు, సంవత్సరాలు గడిపిన ఇలాంటి జైల్లో అడుగుపెట్టినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీరున్నారే దేవుళ్ళు. ఇది దేవాలయం. ఏయ్, వచ్చేటప్పుడు మెడికల్ టెస్ట్లు చేయించుకొచ్చారా? నేనే పిచ్చిదాన్ని కాను. నిత్యం పాపాలు చేస్తూ దేవుడి హుండీలో డబ్బులేసేస్తే పాపాల లెక్క సరిపోతుందని అనుకుంటాం. కాని ఇక్కడ చేసిన పాపాలకి శిక్ష విధించి వాటిని అమలు చేసే దేవుళ్ళు మీరు కాదా చెప్పండి? రాత్రనక, పగలనక, ఎండనక, వాననక, లీడర్ అనక, రౌడీ అనక, ఆడనక, మగనక. అమ్మా, ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు చాలు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ గురించే సార్. చట్టం మా చుట్టమని, కోర్టు మా ఇంటి టెన్నిస్ కోర్ట్ అని రెచ్చిపోయే బలుపు క్యాండిడేట్లని సైతం ఇక్కడికి తీసుకొచ్చి బెయిల్ లేకుండా మూసేస్తున్న మీరు కనిపించే దేవుళ్ళు. అహో రాత్రులు రక్తం ధారపోస్తూ ఎలాంటి త్యాగానికైనా రెడీ అయిపోయే మహానుభావులు. నాకివాళ మీ అందర్నీ చూసే భాగ్యం కలిగినందుకు నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఏయ్, మొన్న రిలీజ్ అయిన విఐపి ఆటం ఇవ్వండిరా అమ్మకి. వెళ్ళండమ్మా. అమ్మా, ఆ? మధ్యాహ్నం భోజనానికి ఏం తీసుకురమ్మంటారు? బిర్యానీ తెప్పించమంటారా? వద్దు, పచ్చి కూరగాయలు కోసి ఒక గిన్నెలో పంపించండి చాలు. వెళ్ళి యోగా చేసుకుంటాను. అలాగేనమ్మా, వెళ్ళండి.
అదమ్మా జరిగింది. ఇన్నాళ్ళు అంధకారంలో ఉన్న మమ్మల్ని వెలుగుబాట పయనింప చేసిన జీవన జ్యోతమ్మ ఈ బేబీ. బేబీ ఏం కావాలో అడగండి అమ్మా. వీణ్ణి లోపల ఏమంటారా? వాణ్ణెందుకేస్తారయ్యా? వాడేం చేశాడని? అవును, మరో టెన్షన్లే. నీ అల్లుడా? అవును ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళ అమ్మాయిని ఈయనకిచ్చారు. ఇప్పుడు డెలివరీ కని ఎక్కడికో వెళ్ళింది. మరి ఈమెవరు? మా బావగారి భార్య సార్. మరి ఈమె కూతురెవరు? వీళ్ళ అమ్మాయికి ఈయన భర్త సార్, ఈయన ఈవిడికి భర్త సార్. అదేం లేదండి. అయితే భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి చేసుకొని పెద్ద శ్రీరామచంద్రుడిలాగా ఫోజు కొడుతూ మా బేబీనా మాటలంటావా? నడు పోలీస్ స్టేషన్కి. ఇన్స్పెక్టర్, ఇప్పుడు సమస్య ఇది కాదు. వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ముందు బేబీ నేను చేయమంటారో చెప్పండి.